తులసి న్యూస్ కు స్వాగతం. 4 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎంపిక. పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు. తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలే. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. మండల పార్టీ నూతన అధ్యక్షులు. కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం 4 మండలాల పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు కందుకూరు నియోజకవర్గం పరిశీలకులు కె కుసుమకుమారి, రాష్ట్ర రైతు ఆర్గనైజేషన్ సెక్రటరీ రాచమల్లు శ్రీనివాసులరెడ్డి మరియు పామూరు మండలం మోపాడు కమిటీ చైర్మన్ చుంచు కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ వారందరికీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నాయకులే బలమని, గత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఎమ్మెల్యే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని మొత్తం పదవులను కైవసం చేసుకునేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడాలని పార్టీ నేతలకు వారు సూచించారు. నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు ఆయా మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించారు. ప్రస్తుత గుడ్డూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ర నాగరాజు, వలేటివారిపాలెం అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావులను ఆయా మండలాల నేతలు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు తిరిగి వారిని అధ్యక్షులుగా కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు కె కుసుమకుమారి, రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చుంచు కొండయ్య గారు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నాయకత్వంలో కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని పోయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకుంటామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, పరిశీలకులు కె కుసుమకుమారి గారికి, రాష్ట్ర తెలుగు ఆర్గనైజర్ సెక్రటరీ రాచమల్లు శ్రీనివాసరెడ్డి, పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చుంచు కొండయ్య మరియు తమను మండల పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నలుగురు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.